అంటే చూడండి రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఎంపీ స్థానంలో ఉండి ఒక జర్నలిస్ట్ తో నువ్వెవడరా కొంచెం హార్ష్ గా మాట్లాడు. ఎందుకు అదే తెలుగుదేశం వీర శివారెడ్డి నా చేతులు నరుగుతున్నాడు తెలుసా, బొమ్మల శివారెడ్డి. అవునా? ఎస్, ఛాలెంజ్ చేశా, ఆ. నరుకు ఇక్కడే ఉంటా ఆఫీసులో, తెల్లవారి లోపల ఎందుకు, ఇప్పుడే నీ మనుషులు ఉంటారు పంపించు, ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తాను నేను. హైదరాబాద్ నుంచి ట్రంకాలు చేశాడు మంత్రి అప్పుడు ఆయన. ఓకే, నా వల్ల మంత్రి పదవి పోయింది. బాంబుల శివారెడ్డి, జమ్మలమడుగు శివారెడ్డి అంటాం కదా. అవునండి అవునండి. తెలుగుదేశం గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నాడు ఎన్టీ రామారావు పీరియడ్ లో. ఓకే, నా చేతులు నరికేస్తా అన్నాడు ఒక అంటే వార్త. వార్త రాశారండి ఈయనకి, అంటే మీరు వార్త రాశాను. అప్పుడు ఎస్పీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చి, అంటే వర్షన్ తీసుకోవాల్సి వచ్చి ఎస్పీకి చెప్పాను, ఇలా రాస్తున్నాను మీ వర్షన్ ఏంటి అని. అప్పుడు తేజదీప్ ప్రతిహస్త ఎస్పీగా ఉంది లేడీ, తేజదీప్ ప్రతిహస్త. అవునండి, తేజదీప్ హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు. ఓకే, ఆయన ఏంటంటే ఒక మంత్రిగా వండుకొని, ఆయన మనుషులు కొంతమంది విలేజ్ లో బాంబులు తయారు చేసే వాళ్ళు ఉండరు. ఆ బాంబులు తయారు చేసేవాడిని ఒక అతన్ని పోలీసులు పట్టుకొని పోయారు. పట్టుకొని పోతే ఈయన మినిస్టర్గా వండుకొని జీపులో వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ వాడిని ఇడిపించుకొని జీపులో కూర్చోబెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఊళ్ళో వదిలిపెట్టేసి వచ్చాడు. ఓకే, పోలీస్ స్టేషన్ నుంచి. వాడు ఎస్ఐకి భయపడిపోయి వాళ్ళు వచ్చి ఎస్పీకి దండం పెట్టుకొని, సార్ ఇట్లా జరిగింది అంటే, ఈమె నోరు మూసుకొని ఊరుకున్నాడు, ఏం బయటికి చెప్పకండి అని పంపించేసి, నాకు సమాచారం తెలిసింది 2 రోజుల తర్వాత తెలిసింది. దాని మళ్ళీ నేను కూడా ఇన్వెస్టిగేషన్ లాగా అంతా చేసి పక్కా సమాచారం తెలుసుకొని, ఇంకా వార్త రాసే ముందు పోలీస్ వర్షన్ అవసరం దానికి. అవును, ఎవిడెన్స్ ఎక్కడుంది మళ్ళా. అవును, పోలీస్ వర్షన్ తీసుకున్న తర్వాత ఎస్పీని అడిగితే అంత నాకు సమాచారం ఏం లేదు, మీకు ఎవరు చెప్పారేమో నేను వెరిఫై చేసుకోవాలా, నాకు 2 days టైం ఇవ్వండి, కనుక్కుంటా ఏ స్టేషన్లో జరిగిందో ఎక్కడ జరిగిందో అని తెలిసి కూడా తెలియనట్టు చెప్పింది. నాకు అర్థమవుతుంది, తెలిసిన తెలియకుండా చెప్తాను. ఎందుకంటే వాడు ఎస్ఐ అక్కడి నుంచి వచ్చి ఆమెకు దండం పెట్టండి చెప్పిపోయిన విషయం కూడా నాకు తెలుసు. నాకు తెలియదు అంటే ఆమె సరే నేనేమనలేదు నవ్వుకుని, సర్లేండి మరి నేనైతే మీకు సమాచారం లేదని వార్తల్లో రాసుకుంటా అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. సాయంత్రం 5:30 అట్లా. ఆమె వెంటనే ట్రంకాలు బుక్ చేసి ఆయనకు చెప్పేసింది శివారెడ్డి, లక్ష్మణ్ ఇలా వచ్చాడు, ఇలా వార్త రాస్తానంటున్నాడు, మమ్మల్ని అడిగితే ఏం తెలియదు అని చెప్పినాం. ఆయన 8:30 ఆ టైంలో నాకు ట్రంకాలు వచ్చింది. ట్రంకాలు వచ్చి ఏంటంటే న్యూస్ రాస్తున్నా అంట ఇలా నా మీద. అవును రాస్తున్నాను. అప్పటికే న్యూస్ వెళ్ళిపోయింది, అంటే టెలిప్రింటర్లో కదా పంపిస్తాము, ఆపరేటర్ కొట్టేశాడు. అది రామోజీరావు దృష్టికి కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే మినిస్టర్ మీద కదా, అప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉంది కదా ఈనాడు, మనమేమో వ్యతిరేక వార్త పర్మిషన్ లేకుండా వేయరు. ఆయన దగ్గర కూడా వెళ్ళింది. ఈయన అప్పుడు నాకు ఫోన్ చేసి వార్త ఆపేసి అంటాడు. నేను వార్త ఆపను, జరిగింది నిజమా కాదా, నువ్వు పోలీస్ స్టేషన్ ఒక మంత్రిగా పోలీస్ స్టేషన్ పోయి నువ్వు విడిపిస్తావా, తప్ప రైటా, నువ్వు నీ వర్షన్ చెప్పు, అది కూడా కింద అప్పుడు పంపిస్తా, పబ్లిష్ అవుతుంది. నా వర్షన్ నీకేంది చెప్పేది, నీ వృత్తి ఏంది రాసేది కదా, నీ చేతుల్లో నరికేస్తా అన్నాడు. అంటే నరికి నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, నేను ఏడున్నా, మమ్మల్ని కంచిక రావడానికి పని, కడపలో ఉన్నారండి మీరు, 7-8 గంటలు పడుతుందేమో, ఇక్కడ నీ మనుషులు ఉన్నారు కదా వాళ్ళని పంపించు, నేను ఇక్కడే కూర్చోండి ఆఫీసులో, 11కి వస్తారా 12కి వస్తారా తెల్లవారుదులు వస్తారా చెప్పి ఇన్ని ఉంటాను. ఆయన మొత్తం మొండి మనిషి అతి మనిషి అని ఫోన్ పెట్టేసి కోపంగా పెట్టేసి తర్వాత ఇంకా నేను ఇదేదో ఇష్యూ అవుతుంది అని నేను మళ్ళీ ట్రంకాలు బుక్ చేసి ఆఫీస్కు, హైదరాబాద్ తిరుపతిలో ఉండే, తిరుపతిలో ఆఫీస్ మాకు హెడ్ క్వార్టర్, అదే తిరుపతి హెడ్ క్వార్టర్, ఓకే, రాయలసీమకి అక్కడ మాట్లాడి ఇలా జరిగింది అని చెప్పాను. జరిగింది అని చెప్తే కనుక వాళ్ళు వెంబడే రామోజీరావుకు ఇస్తే, నాకు రామోజీరావు నుంచి ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్ చేశాడు ఒక అర్ధగంట తర్వాత. ఏం లక్ష్మణ్ నువ్వేం భయపడకు, నువ్వు రాసింది ఎంత చదివాను, హరీషూర్ కరెక్టేనా వేస్తాను అంటే, సరే ఇప్పుడు చేతులు నరుకుతాడు బెదిరించాడు అని రాపియాలన్నా వద్దా అన్నాడు.
ఆయన వద్దన్నా. రామోజీరావు గారు అన్నారు. నేను వద్దన్నా. ఉమ్. ఎందుకంటే మనం భయపడినట్టు అవుతుంది వానికి, అతనికి. అది చంపాయిపోతున్నాడు పెద్ద అని పెద్ద చెప్పి. డిస్కషన్, మళ్ళీ అవసరం లేదు. ఉమ్. ఏం అవసరం లేదు. వార్తగానే ఇవ్వండి. ఆయన నాకు ఫోన్ చేసినట్టు కూడా అవసరం లేదు. అవసరం లేదు, ఆయన ఏం చేస్తాడో అది వార్త ఎస్పీ చెప్పింది తెలియదు అనింది అదే రాయండి అన్న. అన్న తర్వాత నువ్వేం ఆనందం చేయకుండా ఎన్టీ రామారావుతో కూడా మాట్లాడతాను, ఎన్టీ రామారావుకు చెప్పేసిండు రాత్రి. పెద్ద ఆయన ఫోన్ చేశాడు. చెప్పేసిండు. నాకు మళ్ళీ అతను శివారెడ్డి నాకు చెప్పిండు, ఎన్టీ రామారావుకు రామోజీరావు చెప్పిండు నువ్వు నా మంత్రి పదవి పోయిందని, మంత్రి పదవి పోయి నాకు చెప్పిండు. అంటే ఓన్లీ మంత్రి పదవి పోవడానికి కారణం మీ 1 week లో తీసేశాడు. అది జరిగింది. ఆ పేపర్లో న్యూస్ రావడం, మళ్ళీ ఏం చేసిండు, బ్యానర్లో పెట్టిండు పేపర్లో, ఈనాడు బ్యానర్ లో. తెలుగుదేశం మంత్రి అయినా కూడా బ్యానర్లో వార్త వచ్చింది. అది ఫస్ట్ పేజీలో బ్యానర్లో న్యూస్ వచ్చింది. సో పిలిచి వార్నింగ్ ఇచ్చేసాడు. జాగ్రత్త ఏంది, నువ్వు జర్నలిస్టులను బెదిరిస్తావు, ఎట్లా బెదిరిస్తావు అని ఏదో చివాట్లు పెట్టాడంట. జస్ట్ పెట్టిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆనే 2-3 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఏదో తిరిగాడు, బతిమలాడుకున్నాడు, అంత ఏమో చేసుకున్నాడు. అంటే ఏం కాలే, 5 రోజులు 6 రోజు షఫలింగ్ జరిగింది, పీకేసిండు. పీకేసినాక మరుసటి రోజు వచ్చిండు కడపకు. వస్తే నేను వచ్చినాడని తెలిసి నేను పోయినా బెంగళూరుకి. నాకేమింది, ఇప్పుడు మనకే వ్యక్తిగతంగా ఏముండదు కదా. పోయినా పోతాను లేచి 2 చేతులు వేసి దండం పెట్టి, ఏంటయ్యా నీ వల్లే నా మంత్రి పదవి పోగొట్టావు కదా. నువ్వు రామోజీరావు ఫోన్ చేసి ఎన్టీ రామారావు మళ్ళీ ఎన్టీఆర్ నుంచి మళ్ళీ నాకు ఎన్టీఆర్ చెప్తే, ఎన్టీ రామారావుకి చెప్తే రామోజీరావు ఉంటాదే ఇంకా నా పదవి. మరి నీకెందుకంత ఆవేశం వచ్చింది? నేను చెప్తూనే ఉన్నా నీకు, అయ్యా నువ్వేం చెప్తావు చెప్పు, నేను చెప్పింది కూడా రాస్తానని చెప్పా అని మంచిగా చెప్తున్నా కదా, నువ్వు నా మాట విన్నావా? అట్లా